తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు. మరి కనుమకి సంబంధించి కూడా మనందరికి ఎన్నో సందేహాలు ఉన్నాయి కదా, మరి అవన్నీ కూడా డీటెయిల్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, కనుమ పండుగ జనరల్ గా భోగి సంక్రాంతికి ఇంటికి వచ్చిన చుట్టాలందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ జనరల్ గా వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ కనుమ రోజు మాత్రం ప్రయాణం చెయ్యకూడదు అంటున్నారు. కాకి కూడా కదలదు అంటారు. ఎందుకని? ఎందుకంటారంటే అమ్మా, కాకి కూడా ఊరొదిలి వెళ్ళదు అంటూ ఉంటారు. కారణం ఏమిటంటే, మనం ఏదైతే సంక్రాంతి రోజు పితృదేవతలకు చెప్పామో కనుమ రోజు కూడా చేస్తారు. దీనికి 3 కారణాలు. అసలు కనుమ రోజు ఏమేం చేయాలి ఏంటనేటువంటి చెప్పారు శాస్త్రంలో. ఇక్కడ ఒకటి, మనకి ఎలా అయితే సంక్రాంతి రోజు ప్రత్యేకంగా గారెలు వండుతారో, ఎందుకంటే పితృదేవతలకు గారెలు పెడతారు, కనుమ రోజు కూడా వండుతారమ్మా గారెలు వండుతారు. ఎందుకు వెళ్ళకూడదు అంటారు అంటే, ఇప్పుడు అన్నిటికంటే గొప్పది ఏమిటి, మన శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏంటి, శ్రద్ధగా చేయవలసినటువంటి శ్రాద్ధాన్ని శ్రద్ధగా చేయండి అంటారు. అవునా? అలాంటిది నీకు ఎన్ని పనులు నా ఫస్ట్ నువ్వు ఇది చెయ్యి అని చెప్పడం కనుమ రోజు కూడా చేస్తారు పితృదేవతలకి. ఎందుకు చేస్తారు అంటే, మీరు రవిచంద్రుల డిస్టెన్స్ని బట్టి మనము తిథులు కానీ యోగాలు కానీ లేకపోతే పలానా రోజు పలానా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్తూ ఉంటారు. ఎలా అయితే మనకి ఏకాదశికి రవి నుంచి చంద్రుడు 3, 5, 11 స్థానాలు ఎలా ఉంటాడో, కనుమ రోజు రవి నుంచి చంద్రుడు 3వ స్థానంలో ఉంటాడు. 3వ స్థానం చంద్రుడు ఉన్నప్పుడు ఏమిటి అంటే, 3వ స్థానం అనేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో పితృదేవతా స్థానంగా చెప్పారు. అందుకని ఆ రోజు నువ్వు పితృదేవతలకు చేసుకోవాలి. కాకెందుకు కదలదు అంటారంటే, ఇప్పుడు పాతకాలంలో ఏ ఇంటి దగ్గర చెట్టు దగ్గర అక్కడ ఒక కాకి ఉండేది. అదేదో దాని ఆహారం కోసం రకరకాల ప్రదేశాలకు వెళ్ళేది. ఈ రోజు వీళ్ళు పెట్టే ఫుడ్డే సరిపోతుంది, దానికి అవసరం లేదనమాట. అదొకటి కారణం. రెండవది ఏంటంటే, కనుమ రోజు ప్రత్యేకంగా పశువులకు చేస్తారు పండుగ. ఇప్పుడు ప్రయాణం పాతకాలని ఎలా చేసేవారు, ఈ ఎడ్ల బండ్లు గుర్ర బండ్లు ఇవే కదా, మరి వాటిని కదిపిస్తే ఎలాగ ఈయన ప్రయాణం చేస్తే ఎట్లా? అర్థమైందమ్మా? అందుకని ఆ రోజు పశువులకి పూజ చేసేవారు. అయితే కనుమకున్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, నువ్వు దేన్నైతే వినియోగించుకుంటావో, దేని ద్వారా అయితే నువ్వు ఉత్పత్తిని చేస్తావో, దేని ద్వారా అయితే నువ్వు ఒక వాణిజ్యాన్ని కానీ లేకపోతే వ్యవసాయం కానీ దేనేది చేస్తావో దానికి పూజ చేయాలి కనుమ రోజు. ఒకప్పుడు మరి పశువులు అవి ఉండేవి, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఉంటుంది. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి అంటే, మీ కిందన పనిచేసే వాళ్ళకి అప్పట్లో ఏం చేసేవారంటే, వాళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళని పిలిపించి వాళ్ళకి బట్టలు ఇవ్వడం, వాళ్ళని స్నానం చేయమని చెప్పడం, గోరువెచ్చని నీళ్ళతో వాళ్ళకి బట్టలు ఇవ్వడం అవన్నీ చేసేవారు. బియ్యం అవన్నీ ఇచ్చేవారు. కనుమ రోజు కొంతమంది కొన్ని సాంప్రదాయాల్లో వాళ్ళు నాన్ వెజిటేరియన్ తింటూ ఉంటారు. ఎందుకు తినేవాళ్ళంటే, వాళ్ళు కొన్ని సాంప్రదాయాలు అందరినీ తినొద్దని చెప్పలేదు, తినగలిగిన వాళ్ళు తినమని చెప్పింది శాస్త్రం. నీకు ఒకవేళ నాకు ఇది జంతుహింస ఇబ్బంది, నేను తినను అనుకునేవాడు నాగమని చెప్పింది. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. ఇది ఎందుకు అంటే, చలికాలంలో పోషకాహారం అవసరం ఎక్కువగా, అందుకే మినుములతో చేసినటువంటి పదార్థాలు తినమని చెప్తారు. మినుములతో నువ్వులతో చేసిన పదార్థాలు, ఎందుకంటే పోషకాహారాలు చాలా అవసరం పడుతుంది. అందులో ఎక్కువ పోషకాహారాలు మినుముల్లో ఎక్కువగా ఉంటాయి, దాని తర్వాత మాంసాహారంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది వండుకొని తినేవారు. ఓకే, కాబట్టి ఈ కనుమ రోజు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం సిటీ కల్చర్లో ఉన్నాం. ఇక్కడ ఏం చేయాలి, మన కింద పని చేసే వాళ్ళు ఉంటారు. ఇంటికి వచ్చి ఇంటి పని చేసేవాళ్ళు, వంట పని చేసేవాళ్ళు, లేకపోతే కింద డ్రైవర్స్ అనో ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి. వాళ్ళ ద్వారా మనం నడుపుతున్నాం కదా, వదిలి వెళ్తున్నాం, డ్రైవర్ అవసరం, ఇంట్లో పని మనిషి అవసరం, లేకపోతే ఆఫీస్లో ఏదో చిన్న జాబ్లో ఏదో ఉన్నారు వాళ్ళు అవసరం. వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి కనుమ రోజు. వాళ్ళ ద్వారా మనం ఉపాధి, అంటే వాళ్ళ ద్వారా కూడా మన వర్క్స్ ముందుకు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పింది శాస్త్రం. అది అట్లా చేయాలి. అలా లేదంటే మాకు గోవు కూడా పెట్టాలనుంది, గోశాలలు ఉన్నాయి మనకి ఎలాగో, కాబట్టి గోశాలకు వెళ్ళి చక్కగా గోవులకి ఏదైనా తినిపించడం, నమస్కరించుకోవడం దూరం నుంచి, దాన్ని ఇబ్బంది పెట్టకుండా. చాలామంది ఏం చేస్తారంటే దాన్ని హడావిడి చేసేస్తారు, అది అనవసరంగా బెదిరిపోతుంటుంది, ఏం చేస్తున్నారా వీళ్ళు నాకని. అలా ఇబ్బంది పెట్టకుండా కాస్త దూరం నుంచి నమస్కరించుకుంటే అయిపోయింది. ఎందుకంటే గోవులో సకల దేవతలు ఉన్నాయని మన శాస్త్రం చెప్పింది కాబట్టి. ఎక్కువ ఫుడ్ అది తినదు కూడా అమ్మ, దానికి ఫుల్ అయిపోయింది అనుకోండి తినదు, అది అక్కడ పెట్టేసి రావాలి. ఒకవేళ మీకు అంతగా అది తర్వాత మళ్ళీ ఆకలి వేసినప్పుడు తింటుంది అది.
తింటుంది. కాబట్టి ఈ కనుమ రోజు ప్రత్యేకంగా ఎవరైతే సంక్రాంతి రోజు చేయలేదో లేదా సంక్రాంతి రోజు చేసి కూడా కనుమ రోజు చేయాలి. ఎందుకు అంటే పితృదేవతా స్థానంలో చంద్రుడున్నాడు. చంద్రుడున్న దాన్ని బట్టి మనకు ఫలితాలు వస్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మొత్తానికి భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగలు కనుక ప్రాపర్ గా జరుపుకున్న వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉంటుంది అంటారు? ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మన పండుగలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒకటి ఆరోగ్యాన్ని నియంత్రించేలా ఉంటాయి. ఫుడ్లో చూసారా మినుములు, నువ్వులు ఇవన్నీ ఆరోగ్యాన్ని నియంత్రించేలాగా ఉంటాయి. రెండవది ఏమిటంటే ఆధ్యాత్మికంగా దేవతా శక్తిని ఇచ్చేలా ఉంటాయి. మనం భోగి రోజు చెప్పుకున్నాం ఏంటి, రేగిపళ్ళు పిల్లలకి వేస్తే ఎంత మంచిదని, సంక్రాంతి రోజు పితృదేవతా సంబంధం అని, కనుమ రోజు కూడా పితృదేవతా సంబంధం అని ఆధ్యాత్మికతను పెంచేలా ఉంటాయి. మూడవది సోషల్ కమ్యూనికేషన్స్ పెంచేలా ఉంటాయి. పండగకి వెళ్తాం, ఏదో వస్త్రం ఏదో పెడతారు, వీళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు, ఏదో సరదాగా ఒక ఆట ఆడుకుంటారు, లేకపోతే పందాలు ఆడుతూ ఉంటారు, లేకపోతే గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ ఏమిటి, సోషల్ కమ్యూనికేషన్స్, ఆరోగ్యము, దేవతా ఆరాధన, పితృదేవతా ఆరాధన, ఇవన్నీ కలిసి ఉంటాయి. అసలు ఇవేవి చేయకుండా అసలు ఎందుకు అవసరం? కొంతమంది చెప్తుంటారు కొన్ని వాటిలో పండగలు ఎందుకంటే దండగా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అంటే ఇప్పుడు నువ్వు చేసే పండగ వల్ల ఎంత వాణిజ్యం జరుగుతుందమ్మా. నువ్వు మినపప్పు కొనుక్కుంటున్నావు, షాపోడికి రొటేషన్ ఉందా లేదా, పూజకి పళ్ళు కొనుక్కుంటున్నావు, పళ్ళమ్మే అబ్బాయికి ఉంటుందా లేదా, పూలు కొనుక్కుంటున్నావు, అంతే కదా. ఏదేం వద్దు, ఇవన్నీ డబ్బులు వేస్ట్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దీని వెనకాతల మనం ఎంత లాభాన్ని పొందుతున్నాము. మీరు ఏదో పూజ చేసుకోవడం వల్ల పితృదేవతలకి దేవతలకే కాకుండా ఆరోగ్యంగా సోషల్ పరంగా కాకుండా బయట వాణిజ్యం నడుస్తుంది నీ వల్ల. ఊరికే ఏదో 3 పూట్లు తిని పడుకుంటే పండుగల వెనకాల వాతావరణంలో మార్పులను బట్టి చెప్పారు ఇవన్నీ. అదే కదా, కొన్ని బీజాక్షరాలు మనం స్మరించడం ద్వారా, చేయడం ద్వారా మనలో తెలియకుండా ఒక శక్తి వస్తుంది. 100%. దాన్ని మనం గుర్తించాలి. మనకు మహర్షులు ఆ వాతావరణాన్ని బట్టి, అప్పుడు ఉండేటువంటి కాలాన్ని బట్టి ఆ కాల తగ్గట్టుగా చెప్తారు. గురుగారు, అలాగే కనుమతో పాటు ముక్కనుమ అంటారు కదా, అసలు ఉందా అది శాస్త్రంలో? శాస్త్రంలో ముక్కనుమ అనేటువంటిది లేదమ్మా. వీళ్ళు ముక్కల పండగ అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు ప్రత్యేకంగా ముక్కనుమ రోజు తినాలి, నెక్స్ట్ డే చేస్తుంటారు. కానీ ముక్కనుమ శాస్త్రబద్ధం కాదు, చేసుకుని ఉండదు. సరదాగా ఇప్పుడు నలుగురు కలిశారు, చక్కగా వండుకున్నారు, తిన్నారు, మంచి చెడ్డ చెప్పుకున్నారు, తప్పే ఉందమ్మా. ఇప్పుడు ఒకటి నలుగురు కలిసినప్పుడు ఈర్ష్యలు ద్వేషాలకు కాకుండా అయ్యో నాకు ఈ కష్టం ఉంది అని ఒక అబ్బాయి కలిసి చెప్పినప్పుడు వాళ్ళ అనుభవాలు చెప్పడం, అరే నీకు ఈ కష్టం ఉంది అయితే నీ ఇలా చేసుకుని నువ్వు క్లియర్ అవుతావు. ఇప్పుడు అందరూ కలిసారనుకోండి అమ్మా, ఆ ఫీల్ పోతుంది. ఏది నేను సింగిల్గా ఉన్నాను, నాకెవరూ లేరనేటువంటి భావన పోతుంది అందరూ కలిసినప్పుడు. అందుకే చూడండి, మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన కొంచెం ఏదో ఒక ఫీల్ వస్తుంది చూసారు. ఆత్మీయుల మధ్యకి వెళ్ళినప్పుడు ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మీరు చిన్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ని కలవండి, ఏదో తెలియని ఒక ఫీల్ వస్తుంది చూసారా, వస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే ముక్కనుమ రోజు అలా ఏర్పాటు చేసుకుంటారు, కానీ శాస్త్రబద్ధం కాదు అది. చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది కనుమకు సంబంధించిన విశేషాలు. అసలు కనుమ ఏంటి, ముక్కనుమ ఏంటి, కనుమ రోజు మనందరం కూడా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి, ఎంతో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి గురుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.